హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి అటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. దీనికి సంబంధించి కొత్తగా వాళ్ళిద్దరి అనుబంధాన్ని గురించి చెప్పనక్కర్లే. పెద్ద కొడుకు అంటే ఇంకా పవన్ కళ్యాణే అనే విధంగా తండ్రి కొడుకులు ఎలా అయితే ఉంటారో అదే విధంగా అనుబంధం అయితే కొనసాగుతుంది. నెక్స్ట్ సీఎంగా చంద్రబాబు తర్వాత ఖచ్చితంగా పవనే వస్తాడు అనే ఆశలు అటు జనాలలో కూడా రోజుటికి రోజు ఎక్కువ అవుతూ పోతున్నాయి. అదేవిధంగా ఏ డిసిషన్ అయినా కూడా ఇటు జనసేనకి సంబంధించి కానివ్వండి, అటు కూటమి ప్రభుత్వంలో ఏది తీసుకోవాలి అనుకున్నా కూడా మొత్తం చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన సలహాలు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాతనే ఆ డిసిషన్ అయితే తీసుకుంటారంట. ఈ మాట ఇటు జనాలు అనడము, అపోజిషన్ లీడర్లు అనడము కాదు, అదే పార్టీలో మాజీ మంత్రి అయినటువంటి మురళీమోహన్ ఆయన సినీ రంగంలో కూడా నటుడిగా వ్యవహరించిన ఆయన కూడా మాట్లాడుతూ రీసెంట్ టైమ్స్లలో ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు బాబు గారి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి నంది అవార్డుల గురించి అయితే నేను మాట్లాడడం జరిగింది. ఆ అవార్డులకి సంబంధించి అవార్డులు ఇద్దాం అనుకుంటున్నాము, నంది అవార్డ్స్ని మళ్ళీ దీని గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేసి నేను చెప్తాను అని చెప్పడంతో వాళ్ళిద్దరి అనుబంధం ఎలా ఉంది ఏంటి ప్రతి ఒక్క దానికి సంబంధించి ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాతనే దాన్ని జనాల్లోకి అప్లై చేస్తున్నారో అనుకోవచ్చు. చిన్న విషయాన్నైనా పెద్ద విషయాన్నైనా అటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మాట్లాడుకొని అన్ని చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మాట మురళీమోహన్ ఒక్కరే అనడం కాదు, ఈ మాటకి సంబంధించి ప్రతి ఒక్కరూ కళ్ళారా చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇది క్లియర్గా అర్థమైపోతుంది. అదేవిధంగా వీళ్ళిద్దరి సాన్నిహిత్యం చూసి వాళ్ళిద్దరి అనుబంధం చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కళ్ళల్లో నిప్పుకలు పోసుకుంటున్నారు అనే విధంగా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి కళ్ళు చాలా దారుణంగా మండుతున్నట్టు ఇంత మంచి అనుబంధం ఉంది, వాళ్ళిద్దరిని ఎట్లా బ్రేక్ చేయాలి ఏంటి, జన సైనికుల మధ్యలో గొడవలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ బాండ్ మాత్రం ఇంకా అంతే స్ట్రాంగ్గానే ఉంది అనుకోవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.